నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. కర్ణాటక కోలార డిస్టిక్ ముళబాగిల్లో ఉంటాను. ఎవరైనా వచ్చి కలవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే పోస్ట్ కొరియర్ ద్వారా తప్పించుకోవచ్చు. చాలామందికి ఇబ్బంది అవుతుండే సమస్య ఏంటంటే పులిపుర్లు ముఖం పైన, కంటి పైన, కొందికి మెడ పైన, సంకల కింద ఒళ్ళంతా వచ్చేయడము, కొందికి చేతుల మీదంతా పులిపుర్లు వచ్చేస్తుంటాయి. కొంతమందికి ఎండ ద్రాక్షలాగా పెద్ద పెద్దగా అవడము, కొంతమందికి చిన్న చిన్నగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకంతా ఒక అద్భుతమైన ఔషధం. అదేవిధంగా కొంతమంది ఆనెలకు ఉంటాయి. ఆ ఆనెలు ఉన్నోళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు. వాళ్ళకి ఏ మందు పెట్టుకోవాలో తెలియదు, ఎలా వాడుకోవాలో తెలియదు, చాలా ఇబ్బందితో కష్టపడుతుంటారు వాళ్ళందరికి సంబంధించి ఈ ఆనెలు పులుపులు పోవడానికి ఒక అద్భుతమైన ఔషధి. కొంచెం కష్టమైన ఓపికగా చేసుకోగలిగితే శాశ్వత పరిష్కారం. ఖర్చు లేక, టెన్షన్ లేక పోద్ది. ఓపికగా చేసుకోవాలి. కాకపోతే 1-2 కష్టం అవుద్ది. ఒక 10-15 జనం, 10-15-20 పులిపుర్లు ఉన్నాయంటే మీరు ఆరాంగా చేసుకోవచ్చు. మీకు మీరుగా చేసి వాడుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఏంటంటే, కొంచెం చిన్నగా ఒక స్టీల్ కప్పు కానీ లేక బౌల్ కానీ తీసుకొని, ముఖ్యంగా దీనికి కావాల్సింది ఒక 3 గ్రాములు శంఖభస్మం. చూడండి, శంఖభస్మము ఒక 3 గ్రాములంతా బౌల్లో వేసుకోవాలి. అదేవిధంగా రెండోది ఏంటంటే గవ్వల సున్నము ఒక 3 గ్రాములు. గవ్వల సున్నం ఒక 3 గ్రాములు ఈ బౌల్లో వేయాలి. అదేవిధంగా దీనికి మూడో పదార్థం ఏంటంటే, మనం మామూలుగా వాడే తమలపాకుల్లో, ఒకాకులో వాడే సున్నము ఒక ఇదంతా 3 అన్నప్పుడు ఇది ఒక 2 గ్రాముల సున్నము కలుపుకోవాలి. ఇది ఎండించి పౌడర్ చేసుకోవచ్చు, పచ్చి సున్నమైనా కలపవచ్చు. దీంతోపాటు మనం తినే సోడా, వంటకు వాడే సోడా ఉంది కదండి, ఆ సోడాని ఒక 3 గ్రాములు ఈ విధంగా కలపాలి. ఈ సోడా కూడా ఒక 3 గ్రాములు వేసుకున్నారంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. దీంతోపాటు ఉత్రేణి శారం, ఇక్కడ చూసుకోండి బాగా, ఇది ఉత్రేణి. ఈ ఉత్రేణి చెట్లు బాగా ఒక అన్ని పెరుకో వచ్చి ఎండించేయాలి. మొత్తం ఏరులతో సహా అలా ఎండికి పడేస్తే ఎండిపోతాయి. బాగా ఎండిన తర్వాత దీన్ని కాల్చేసి ఆ బూడిదలోకి, ఒక 1/2 కేజీ బూడిదలోకి 3 లీటర్ల వాటర్ పోసి దాన్ని బాగా కలిపెట్టి ఉంచేయాలి. అలా పొద్దునే సాయంత్రం 3 రోజులు కలపాలి. 3వ రోజు నైట్ లాస్ట్ కలిపేసి 4వ రోజు మార్నింగ్ ఆ తేటి నీళ్ళు మాత్రం ఒక ఇనుప బాండ్లీలో వంచుకొని, కింద ఉండే బూడిది, ఆ మసి, ఆ గలీజంతా వదిలేయాలి. తేటి నీళ్ళు వంచుకొని స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ పెట్టుకొని చెప్పి బాగా మరిగిస్తే మరిగి నీళ్ళంతా మరిగిపోయి అందులో శారం నిలుస్తుంది. అదే ఉత్రేణి శారం, ఉత్రేణి ఉప్పు అంటారు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది ఉత్రేణి ఉప్పు. ఈ ఉత్రేణి ఉప్పుని ఒక 3 గ్రాములంతా ఇందులో కలుపుకోవాలి. తర్వాత మీకు ఇంకొక ఐటెం ఏంటంటే నల్లేరు శారం. చూడండి, ఇది నల్లేరు. ఈ నల్లేరు కూడా కోసుకొచ్చి ముక్కలుగా నరికి ఎండకి పెట్టేయాలి. బాగా ఎండించి దీన్ని కూడా ఒక ఏదైనా తట్ట లేదా ఒక బాండ్లీలో, ఇనుప బాండ్లీ, వేస్ట్ బాండ్లీ ఏదైనా ఉంటే ఆ బాండ్లీలో ఈ ఎండిండే కడ్లన్నీ వేసి బాగా మంటపెట్టి కాల్చాలి. బాగా మంటపెట్టి కాల్చి ఒక 1/2 కేజీ బూడిద తీసుకొని 1/2 కేజీ బూడిదకి 3 లీటర్ల వాటర్ పోసి, ఇది కూడా సేమ్ ప్రాసెస్ బకెట్లో 2 పూట్లు కలుపుతూ రావాలి. దీన్ని కలుపుతూ వచ్చారంటే అది బాగా ఇందులో ఉండే శారం, ఉప్పు అంతా నీళ్ళలో కలిసి బూడిద అడుగును కూర్చుంటుంది. 3 రోజులు 3 సార్లు కలపాలి. 4వ రోజు మార్నింగ్ నీళ్ళు ఉంచుకొని ఆ నీళ్ళని కూడా సేమ్ ఇనుప బండ్లీలో వేసి మరిగిస్తూ వచ్చారంటే నీళ్ళు మొత్తం ఇమిరిపోయి అందులో శారం, ఉప్పు మాత్రం నిలుస్తుంది. ఆ శారాన్ని తీసుకొని చూడండి, ఇలా ఉంటుంది ఉత్రేణి శారం. ఇది దీన్ని వేరే మందులకైతే ఇంకా కొన్ని పుటాలు వేసుకోవాలి. మనం పైనకి పెట్టుకుంటాం కాబట్టి కారం ఉండాలి. కారము శారం అంటే బాగా కాలుస్తుంది అనమాట. దీన్ని కూడా ఒక 3 గ్రాములంతా ఇందులో వేసి బాగా ఒక 2 డ్రాప్లు, మరి ఎక్కువ కాదు, ఒక 2 డ్రాప్లు వాటర్ పోసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపి, ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని ఎక్కడ మీకు ఆనెలు కానీ, పులుపుర్లు కానీ, కంటి మీద, ఒంటి పైన, అంటే ఈ స్కిన్ పైన పెట్టడం చాలా జాగ్రత్తగా తక్కువ ప్రమాణంలో ఒక పుల్ల తీసుకొని పుల్లతోనే అలా అద్ది ఆ పులుపురు ఎక్కడుందో దాని పై భాగాన్ని మాత్రం పెట్టాలి. మళ్ళీ మామూలు స్కిన్కి టచ్ కాకూడదు, బొక్క పొడేలాగా పెట్టకూడదు. దాని పై భాగాన అది ఎక్కడుందో
అక్కడ మాత్రం పెట్టారంటే మీకు ఒక్కసారి లేదా 2 సార్లు, మరీ పెద్దగా ఉంటే 3 సార్లు పెడితే అది కాలిపోయి చచ్చిపోద్ది, పొడిపోద్ది, ఉదిరిపోద్ది, ఏదో ఒకటి అవుద్ది. ఖచ్చితంగా పొడుస్తుంది ఉండదు. ఒక రోజు కానీ, 2వ రోజు కానీ, 3వ రోజుకి ఉదిరిపోద్ది. అలానే మీరు 3-4 రోజులు మందు పెట్టకూడదు. ఒకే రోజు కూర్చోండి, ఒకసారి మందు పెట్టండి, ఒక 5 నిమిషాలు వచ్చి బట్టెత్తుకొని తొడిచేయండి, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూడండి. అది తొడిసిన తర్వాత ఏదైనా ఇంకా ఉంది అంటే ఇంకొకసారి పెట్టండి, లేదంటే చాలు. చిన్నవి అయితే ఒకేసారి, పెద్దవి అయితే 2 సార్లు, ఇంకా పెద్దవి అయితే 3 సార్లు. ఇలా 3 సార్లు మీ ఒంటలో ఏ పాటలన్నా పులుపుర్లు ఉన్నాయి, మెడ పైన ఉన్నాయి, సంకల కింద ఉన్నాయి, భుజాల పైన ఉన్నాయి, కన్రెప్పల పైన ఉన్నాయి, కంటి మీద ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి, ఇది పెట్టారంటే పూర్తిగా పోతుంది. అదేవిధంగా ఆనీళ్ళు ఉన్నాయనుకోండి, ఆనీళ్ళకి కొంచెం నిదానం, ఎందుకంటే ఆనీళ్ళు లోపల వరకు బొక్క పడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు వాడకూడదు ఆనీళ్ళకైతే. పులుపుర్లకైతే ఎవరైనా వాడుకోవచ్చు, కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఆనీళ్ళకి వాడకూడదు. ఇదే ముందే అదే మాదిరిగా పేస్ట్ లాగా కలిపి దాన్ని కాలికి అక్కడ ఆనీళ్ళు ఉందో ఆ ఆనిపోయినా ఒక 5-6 సార్లు కానీ 10 సార్లు పెట్టారంటే అది కొద్ది కొద్దిగా తినుకుంటూ ఆని ఎంత ఉందో అంతవరకు తినేస్తుంది, ఆనిని మొత్తం తినేస్తుంది. ఆని మొత్తం చచ్చిపోయింది అన్నప్పుడు, ఇంక పోయింది లేదు అన్నప్పుడు ఆపేసి కడిగేసి మీరు ఏదైనా గాయాలకు పూసి ఆయిల్మెంట్ ఒకటి తెచ్చి దానికి పూసి టేప్ బ్యాండేజ్ చేసుకుంటే మీకు ఒక 4-5 రోజులకు ఆ ఆనిపు ఉండే చోట, గాయం ఉండే చోట మొత్తం మానిపోయి మీకు అద్భుతంగా మళ్ళీ ఆ ఆనీల బాధ లేక, నొప్పి లేక మీరు ఆరాంగా నడవగలరు. ఎలాంటి వాళ్ళకైనా ఎన్నైనా ఉన్ని వాడుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. అది గాయం అయింది అనుకోండి, మళ్ళీ కోసి కాలు తీసేస్తారు, హాస్పిటల్ గాయాలు మానవు కాబట్టి ఇబ్బంది చాలా. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళు ఇది వాడకండి, షుగర్ లేని వాళ్ళు ఎవరైనా వాడుకోండి. పులుపుర్లకైతే అందరూ వాడచ్చు, ఆనీళ్ళకి మాత్రం కేవలం పులుపుర్లు లేని వాళ్ళే వాడాలి. ఆనీళ్ళ మీద, పులుపుర్ల మీద ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది, వాడుకోవచ్చు. ఎవరెవరికి సమస్య ఉందో మీకు మీరుగా చూసి చేసి వాడుకోండి. ప్రాసెస్ కొంచెం పెద్దదే, చేసుకుంటే మంచి రిజల్ట్. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేశారంటే నేను మీకు 100% ఈ మందును పంపించగలను, కొరియర్ చేయగలను. అదేవిధంగా ఈ శంఖభస్మము, గవ్వల సున్నము మీకు అందుబాటులో ఉంటే మీరు చేసుకోవచ్చు. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే షాపుల్లో దొరికితే షాపుల్లో తెచ్చుకోవచ్చు. చాలా తక్కువ దొరుకుతుంది కొన్ని చోట్ల, తెచ్చి వాడుకోవచ్చు. ఇంకా అన్నీ దొరుకు, ఇంక మిగతాది మీరే చేసుకోవాలి. ఈ ఉత్తరేణి శారం కానీ, నల్లేరు శారం కానీ మీరే చేసుకోవాలి. అది కాని పక్షాన మీరు నాకు ఫోన్ చేయండి, కావాలంటే నేను అందిస్తాను. కొరియర్ కానీ, పోస్ట్ కానీ అవైలబుల్లో ఉంటాయి, వచ్చి తీసుకోపోవచ్చు, లేదు పోస్ట్ ద్వారా తప్పించుకోవచ్చు. ఏ ఊరైనా వాడుకోండి, దానికి అభ్యంతరాలే, ఇబ్బంది ఏం లేదు. ఇలా కాని వాళ్ళకి నాకు ఫోన్ చేయండి, టైంపాస్ వాళ్ళు మాత్రం ఫోన్ చేయకండి. నా ముందు 100% 100% ఎవరికైనా పనిచేసేస్తుంది, సైడ్ ఎఫెక్ట్లు అయితే లేదు. అందువల్ల మీకు మీరుగా ఎవరికి కావాలన్నా వాడుకోండి. నమస్తే.